SHOAP టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం కొన్ని వీడియోల ద్వారా భాషలో వస్తున్నటువంటి పొరపాట్ల గురించి, సర్దుబాట్ల గురించి ఒకసారి అవగాహనకి మాట్లాడుకుంటున్నాం. మనం ఇటువంటి పొరపాట్లు చాలా చోట్ల వస్తాయి. విష్ణు సహస్రనామా చదువుతూ కూడా ఆనందోనందన అని ప్రశ్లేష చేస్తారు. ఆనంద నందన అని ఆనందోనందన అని చదివిస్తే ఆనందో ఒక ఆకారం ప్రశేష నందన ఉంటుంది. అంటే ఆనంద ఆనందన ఆనందన అంటే నందన అంటే సంతోషపెట్టేవాడు. నందైతీతి నందన అని నందన అంటే సంతోషపెట్టువాడు అని అర్థం ఉన్నది. కొడుకుకి పర్యాయ పదం నందనులు, దశరథ నందనుడు ఇట్లా. అంటే నందనుడు అంటే కొడుకు అనే అర్థంలో ఉంది, సంతోషపెట్టేవాడు అని వ్యుత్పత్తి అర్థంలో ఉంటుంది. ఇప్పుడు మనం కనుక ముందు అకారం ప్రశేష చేస్తే నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఆనందో అనందన అంటే అనందన అని కనుక అక్కడ వ్రాతపడితిలో పడితే అనందన అని అలా చదివితే సంతోష పెట్టనివాడు అని వస్తుంది. అంటే దేవుడు ఎవరో ఉన్నాడు, శ్రీమహావిష్ణువు ఎవరు, ఆయన సంతోష పెట్టనివాడా అని అర్థం వస్తుంది. సంతోష పెట్టేవాడని కదా అర్థం. సంతోషాన్ని పెట్టనివాడు అయితే మనం దాన్ని కీర్తించుకోగా సంతోష పెట్టేవాడే కనుకనే కీర్తిస్తుంది. కనుక అది ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్వస్తిద స్వస్తికృత్ స్వస్తి స్వస్తిద స్వస్తికృత్ అన్నాం. సరే బాగుంది. స్వస్తి అని విసర్గ పెడతాం. స్వస్తి అనే కానీ స్వస్తి అనే విసర్గ అక్కడ లేదు. అందుకని స్వస్తి అంతే. అది అవి అంతేకాదు. దానివల్ల స్వస్తి అని చెప్పి విసర్గతో ముద్రణలో ఉండకూడదు. తెలియని వాళ్ళు ఆ రకంగా చదువుతారు, అది పొరపాటు అవుతుందన్నమాట. అందుకని అలాగే పాటల్లో కూడా ఓం నమ శివాయ చక్కగా రాయయుక్తంగా పడితే ఓం నమ శివాయ. ఓం నమ అని అట్లా ఉండదు. ఓం నమ అని విసర్గ ఉండాలి. సంధి చేసుకుంటే తర్వాత పదంతో ఓం నమ శివాయ మెలికిషా కింద మెలికిషా వస్తుంది. ఓం నమ శివాయ. లేకపోతే ఓం నమ శివాయ. అంతేగాని ఓం నమ అన్నప్పుడు ఆ విసర్గ లేకుండా ఓం నమ శివాయ అని మనం ఎంతో భక్తి పారవశ్యంతో కనుక పాడినట్టయితే భగవంతుడు ఆలోచిస్తాడు భక్తి ఉంది అని. ఉంది స్వామి, మేము చాలా పారవశ్యంతో పాడుతున్నాం కదా, నిజంగా హృదయం ద్రవించే విధంగా. అంటే మనంత పారవశ్యంతో చక్కగా పాడుతున్నాము ఏకాగ్రతగా అన్నప్పుడు ఏం పాడుతున్నామో చూసుకోవాలి కదా. అందుకని అలా అడిగే అవకాశం వస్తుందన్నమాట. ఓం నమః శివాయ అని. ఇప్పుడు గ్రాంధికమైనటువంటి భాషని మనం గమనిస్తాం కావ్యాల్లో వాటిలో. అలాగే లోకమంతా మాట్లాడాలి అని ఎవరు చెప్పల. గ్రాంధికమే ఉండాలి అని చెప్పలేదు. వ్యావహారిక భాష ఉండాలి అనే దాంట్లో ఉద్యమాలు కూడా వచ్చినాయి. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన అటు గ్రాంధికంగా ఉండేవి రాశాడు, ఇవి రాశాడు అనమాట, సమాజం యొక్క అభివృద్ధి కోసమని. అలాగే చిలకమర్తి వారు కానీ, గిడుగు రామ్మూర్తి పంతులు గారు పండిత భిషక్కుల భాషా భేషజము అని చెప్పి అంతా గ్రాంధికంగానే రాయాలి అంటే అది సాధ్యం కాదు. శాస్త్రంలో చెప్పినట్టుగా 100కి 100 పాళ్ళు కూడా గ్రాంధికమే వాడతాను అనే ప్రతిజ్ఞ బట్టి రాయడం చాలా కష్టం అవుతుంది. అలా రాసిన వాళ్ళు కూడా అక్కడక్కడ పొరపాట్లు పడ్డారు. అది సాధ్యం కాదు. ఒకవేళ ఉన్నప్పటికీ అది లోకంలో అందరూ అలా మాట్లాడాలనేటువంటి పద్ధతి కాదు అని చెప్పి గిడుగు రామ్మూర్తి పంతులు గారు చాలా ఉద్యమాలు తీసుకొచ్చారు. పండిత భిషక్కుల భాషా భేషజము అని చెప్పి పుస్తకం కూడా రాశారు. బాలకవి శరణ్యము అని ఇలాంటి గ్రంథాలు రాశారు. రాసి ఏం చేశారంటే నిరూపించి ఆ రోజుల్లో సభలు జరిగినాయి. అంటే గ్రాంధికమే మాట్లాడాలి తెలుగు భాష అని కొందరు, కాదు వ్యవహారంలో ప్రజలందరికీ అర్థమయ్యేటువంటిది మాట్లాడాలి అని నిరూపిస్తే చివరికి గెలిచారనమాట. కనుక అందరూ ఒప్పుకున్నారు, చదువుకున్న గొప్ప పండితులు కూడా. వ్యవహారంలోకి లోకంలోకి వచ్చిన తర్వాత అందరికీ అర్థమయ్యే పాట సరళంగా, సుందరంగా, హృదయంగా, మనోహరంగా ఉండేటువంటి భాషని మనం అందరం మాట్లాడుకుని మన భావాల్ని వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని మన భావానికి తగినట్టు చక్కని పదాలు వాడకుండా ఒకదానికి ఒకటి వాడేస్తూ ఉంటే, ఒక విద్యార్థి ఏం చేశాడంటే తెలుగు చదువుకుని ఉత్తరం రాశాడు ఇంకోళ్ళకి. అంటే వీళ్ళు సెలవులు వస్తారని చెప్పారు, వాళ్ళకి రాశారు. వీళ్ళ బంధువుల్ని వాళ్ళు కలుసుకున్నాడు.
ఉత్తరం రాశాడు, మీ అందరూ కూడా సెలవులకి వస్తారని చెప్పి బంధువులందరూ చాలా కంగారు పడుతున్నారు అని. తెలుగు చదువుకు బంధువులు ఇంటికి వస్తారు అంటే ఎదురు చూస్తారు వాళ్ళందరూ ఆనందంగా, అంతేగాని కంగారు పడరు. అక్కడ కంగారు పడుతున్నారు. ఇలా ఒక పదానికి ఒక పదం కన్నా గబక్కన వాడితే అర్థం మారిపోతుంది, పంక్చుయేషన్ పోతే అర్థాలు పోతూ ఉంటాయన్నమాట. అందుకని మనం అందరికీ అర్థమయ్యే సరళమైనటువంటి భాషని వాడాలి అని మనం అంటున్నాం. వాడిని దాంట్లో తప్పులు కూడా వదిలేస్తూ ఉంటే ఎట్లా? చూసి చూడకుండా ఆ తప్పులన్నీ వెళ్ళిపోతున్నాయి అంటే మనకే కదా నష్టం అనేది. మన భాష చెడిపోవటం లేదా? మన భాషను మనం కాపాడుకోవాలి కదా. మొట్టమొదటిసారిగా కాపాడుకోవాలంటే మనందరం గుర్తించి కూర్చుని సమావేశం చేసుకుని ఈ విషయాలు తెలుసుకుని మనం అలాంటి భాషను చక్కగా ఉండి నిన్న మనం తప్పు మాట్లాడాము అంటే ఇవాళ సరిదిద్దుకుంటే అయిపోయింది. ఒక సెకండ్ పని. దిద్దుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇప్పుడు ఎవరు దిద్దుకుంటారండి అదంతా? అంటే ఈ పదం దిద్దుకోవడం ఎంతసేపు పని చెప్పండి. మనం ఎన్నో లెక్కలు చేస్తాము, సైన్స్ పాఠాలు చదువుతాము, కంప్యూటర్ వర్క్ చేస్తాము, ఇన్ని పనులు లోకంలో చేసుకుంటూ వస్తాము. అటువంటప్పుడు ఈ చిన్న మార్పు మనం గమనించడం ఎంత సమయం చెబుతూ ఉంటేనే మనకి తెలిసిపోతూ ఉంటుంది కదా. కానీ మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాము అనేది అవుతుంది. ఇది ఏంటంటే ఎంతకాలమైనా సాగుతూ ఉంటుంది ఇట్లాగా. అలాగే ఓ చోట ఉత్సవాలు చేసుకుంటూ ఏం చేశారంటే సాంస్కృతిక ఉత్సవాలు అని పెట్టారు. పెట్టి భాష అన్నారు. భాష సాంస్కృతిక ఉత్సవాలు. భాష అంటే భాష కాదా? భాష అంటే పోనీ భాష అంటే సరే అనుకుంటాం, ఎందుకంటే తెలుగు భాషని భాష అనవచ్చు. ఎల్లని రూపులు గొడవ అని ఎరుగవే భాష ఆడి దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు కాలంలో ఆయన చెప్పింది. ఏమైనా ఆయన గురించి అన్నారు, నీకు మాత్రం తెలియదు అని. అక్కడ భాష అన్న భాష అన్న ఒకటి తెలుగు పదం. పోనీ భాష అని పెడితే అనుకోవచ్చు, అలా ఒత్తి పెట్టావు భాష అని మనం భాష అనే అర్థంలో వాడితే మరి మనమే కనుక ఉత్సవాలు చేస్తున్నాము అంటే మరి బోర్డు మీద ఎలా రాసుకున్నారు ఏంటి అని అడిగే అవకాశం వస్తుందన్నమాట. అందుకని ఇటువంటి విషయాలు చాలా మనం గమనిస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. అయితే మీకు సందేహం వస్తుంది, ఈ విషయాల గురించి లోగడ వీడియోలో చెప్పేట్టు ఈ విషయాలు చెప్పడా? ఇలా భాషలో వచ్చే తేడాల గురించి లోగడ వీడియోలు చేసాం, కానీ ఈ పదాలు చెప్పడా లోగడ చెప్పిన వాటిలో అనమాట. మరి మళ్ళీ కొనసాగుతుంది అంటే అలా సాగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే కంచికి చేరని కథ అంటారు. కథ చెప్తుంటే ఎప్పటికొప్పటి కంచికి చేరుతుంది. ఈ కథ కంచికి చేరదు, వస్తూనే ఉంటాయన్నమాట వరుసగా. మనం నిత్యవాడుకలో వచ్చే నిత్యవాడుకలో మనం వాడుకునే పదాలు దిద్దుకుందాము అనేదే మన అభిప్రాయం, కానీ ఇంకో అభిప్రాయం కాదు. కనుక అందరం కూడా ఈ మార్పులు గమనించి ఇలాంటివి ఇంకా మీకు కనిపిస్తూ ఉంటే అడిగి తెలిసిన వాళ్ళని సరైన పదాలు వాడుకుంటుంటే మన మంచి ఒక వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది. మన వ్యక్తిత్వం అంటే మంచి భాష కూడా వాడాలి. మంచి భాష వాడకుండా ఉంటే వ్యక్తిత్వం అనేది రాదనమాట. అందుకని మీ అందరూ కూడా మన యొక్క పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలన్నమాట. మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలంటే మాటని బట్టి కూడా ఉంటుంది. విజయ వపుషా వాచ వస్త్రేణ విభవేన చ వకారై పంచ పూజ్యో నరో భవతి పండిత అన్నాడు. ఎలా ఒక మనిషికి ఎలా గౌరవం వస్తుందంటే 5 రకాలు చెప్పాడు. అన్నిటికీ వకారం వస్తుంటే మొదట విద్య వా ఉంది మొదట, విద్య వల్ల. వపుష శరీరం వల్ల, వా భగవంతుడు ఏమిస్తే దాని ప్రకారం చక్కగా స్నానం చేసుకుని ఉండాలన్నమాట. అది ఉంటామంటే వపుష. వాచ వాక్కు, వస్త్రములు మనకు ఉన్నంతలో మంచి వస్త్రాన్ని ధరిస్తాం, చిరిగిపోయినవి కాకుండా. అలాగే వైభవం చేత మనకి ఏ వైభవం ఉంటే ఎంత వైభవం ఉంటే అంత వైభవంతో మనం ఉంటాం. ఎక్కువ తక్కువ సమస్య కాదనమాట. అందుకని ఈ 5 పదాలకి మాట వకారం వస్తుంది. విద్య, వపుస్సు, వాక్కు, వస్త్రము, వైభవము అన్నీ వకారంతో ప్రారంభమవుతాయి. అందుకని ఏమన్నాయంటే ఈ 5 సరిగ్గా ఉండాలయా అని చమత్కారంగా ఓ కవి చెప్పాడనమాట. కనుక దాంట్లో విద్య ఒకటి, వాక్కు ఒకటి. కనుక మన వాక్కు ఎప్పుడైతే పరిశుద్ధంగా సంప్రదాయం అంటే ఏం లేదు, అదేదో మడిగట్టుకుని కూర్చోవాలి కాదు. చక్కగా అందరం కలిసి మాట్లాడుకుంటే సంప్రదాయం అంటే ఒక రూల్స్ ప్రకారం గడపడమే సంప్రదాయం. ఆ రకంగా మార్పులు మనం తెచ్చుకోకపోతే కంచికి చేరని కథలాగా ఇలా సాగుతూనే ఉంటుంది. ఇంకా కొత్తవి కూడా వస్తూ ఉంటాయి. అందుకని గమనించి ఇంతవరకు ఈ విషయాలు గమనించుకుని ఇట్లాంటివి ఏమన్నా వస్తాయేమో మీరు అడిగి తెలుసుకుంటూ ఉండి, మీ సమీపంలో ఉన్న వాళ్ళని పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉండి చక్కని భాషని మీరు మాట్లాడండి. మనం అందరం కలిసి చక్కని భాషని వాడుకుంటూ తెలుగు తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తున్నాను. ఇంతటితో స్వస్తి.